అక్కడ వెళ్ళడానికి ప్రయత్నించడం, స్టేజ్ మీద నవదీప్ కానీ ఇతర జడ్జెస్ మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి ఉప్పల్ బాలు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలామంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీద దుమ్మెత్తిపోస్తున్నారు, చాలా విమర్శలు చేస్తున్నారు. అగ్ని పరీక్ష 2కి ఉప్పల్ బాలు హాజరవడం మనకు తెలిసిందే. బిగ్ బాస్ ఆడిషన్స్లో అవమానం జరిగిందంటూ ఆరోపణలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆడిషన్స్లోనే అవమానించి రిజెక్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జడ్జిలు నవదీప్, బిందు మాధవిపై కేసు నమోదు చేస్తారంటూ కూడా చెప్తున్నాడు. నవదీప్ నన్ను తీవ్రంగా అవమానించాడు, నా ఫ్యాన్స్ అందరినీ పిచ్చి ఫ్యాన్స్ అన్నాడు, బిగ్ బాస్కి వెళ్ళి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావంటూ ఎగతాళి చేశాడు. నవదీప్ ఎన్నిసార్లు డ్రగ్స్ వ్యవహారంలో దొరకలేదు మరి అంటూ బాలు ప్రశ్నిస్తున్నాడు. డ్రగ్స్ తీసుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేదా? నవదీప్కు జడ్జిగా ఉండే అర్హత అసలు లేదు అంటున్నాడు. నన్ను కావాలనే నవదీప్, బిందు మాధవి రిజెక్ట్ చేశారని, అందరికీ టాస్క్లు ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తున్నాడు. కేవలం నన్ను నా ఫేమ్ కోసం వాడుకున్నారంటున్నాడు. రేటింగ్ కోసం అవసరానికి పిలిపించుకొని తిరిగి పంపించారని, నవదీప్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు, తన చావుకు నవదీప్ కారణం అంటూ ఉప్పల్ బాలు కంటతడి పెడుతున్నాడు. సోషల్ మీడియాలో ఉప్పల్ బాలుకి ఈ విషయంలో మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు, బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వాళ్ళు సమాజానికి ఏం ఉపయోగపడ్డారంటూ నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. సో ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి అసలు ఉప్పల్ బాలు ఏమంటున్నాడు, అతని బాధ ఏంటి? లెట్స్ టేక్ ఎ లుక్. హై గాయ్, షాక్ అయ్యారా? చూసారు కదా, నా ప్రోమో రిలీజ్ అయింది. నా ప్రోమో కాకుండా నాది ఫుల్ వీడియో కూడా రిలీజ్ అయింది. నవదీప్ గారు ఏం మాట్లాడి మీరే విన్నారు. అభిజిత్ గారు ఏమన్నారంటే చాలా జెన్యున్గా ఉందా అంటే గ్రీన్ లేకపోతే ఆయన చెవులు చెప్పిన విషయం పెట్టలేదు. అక్కడ శ్రీముఖి గారు నీకు నేను పెద్ద ఫ్యాన్ తెలుసా బాలు అన్నది. తను ఏమన్నదిరా, నేను నీకు పెద్ద ఫ్యాన్ బాలు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని అనుకుంటున్నావా? నువ్వు నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని, పిచ్చి ఫ్యాన్స్ అని అంటున్నావు. మనసుకు ఫ్యాన్స్ ఉండరా? నీకుండదా? నాకుండదా? ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంటారు ఫ్యాన్స్ అనేది. నాకొక్కని కాదు, సమాజంలో నేను పేద కుటుంబం కాదు, కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. ఒక నాయకుని, గల్లీలో ఒక మంచి ఉంటుంది, ఒక అన్నని, ఒక అక్కని, ఒక చెల్లిని చాలా మంది గౌరవిస్తారా? అందరికి ఫ్యాన్స్ ఉంటారా? అందులో నాకు ఉండొచ్చేమో. నా ఫ్యాన్స్ లేరంటావా? నన్ను నీకు ఎక్కడ ఫ్యాన్స్? పిచ్చి ఫ్యాన్స్ అంటావా? సిగ్గుందా నవదీపు? ఏం మాట్లాడుతున్నావురా? నోరుందని వాకు, కానీ నిన్ను మాత్రం ఉండకుండా చూడ చెప్తున్నా. నవదీపు సర్వనాశనం అయిపోతావురా నువ్వైతే. హై గాయ్, షాక్ అయ్యారా? చూసారు కదా నా ప్రోమో. నవదీప్ని మాత్రం నేను వదలను, సర్వనాశనం అయిపోతాడు నవదీప్ అంటూ శాపనార్థాలు కూడా పెడుతున్నాడు బాలు. అక్కడి వరకు పిలిచి అవమానించారు, తనని వాడుకున్నారు. అక్కడి వరకు తనకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, తనకు ఫేమ్ ఉంది కాబట్టి ఆ ఫేమ్ని వాడుకొని తనని వదిలేశారు అని చెప్తున్నాడు. ఈ అంశం ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. నవదీప్ ఒక మాట అన్నారు, నిన్ను బిగ్ బాస్లోకి పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి. ఈ సందర్భంలో చాలామంది బిగ్ బాస్ మీద చాలా సీరియస్ అవుతున్నారు. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు ఏమన్నా పెద్ద స్వతంత్ర సమరయోధులా? వాళ్ళు ఏమన్నా గొప్ప దేశానికి లేదంటే సంఘ సంస్కర్తలా? వాళ్ళు ఏమన్నా వాళ్ళని పంపించి ఇప్పటి వరకు ఏం మెసేజ్ ఇచ్చారని? అఫ్కోర్స్ ఈ విషయంలో చాలా వరకు మాట్లాడుకుంటే అదేదో బిగ్ బాస్ అనేది సమాజానికి గొప్పగా ఉపయోగపడే షోనా, లేకపోతే సమాజాన్ని ఉద్ధరించడానికి ఏమైనా పెడుతున్నారా? ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ షో. ఎంటర్టైన్మెంట్ కోసం పెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు చాలా చీప్ ట్రిక్స్ అక్కడ ప్లే అవుతూ ఉంటాయి. ఎవ్రీబడి నో దట్, ప్రతి ఒక్కరికి తెలుసు. చాలాసార్లు చాలా చీప్ ట్రిక్స్ ప్లే అవుతూ ఉంటాయి. కొంతమంది లోపలికి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్స్ కేవలం బిగ్ బాస్ అక్కడ ఎవరైతే పైన మానిటర్ చేస్తున్నారో వాళ్ళు కంటెస్టెంట్స్ని ఎలా చూపించాలనుకుంటే అలాగే చూపిస్తారు. ఇఫ్ దే వాంట్ టు పోర్ట్రే దెమ్ నెగిటివ్ విషయాలు మాత్రమే చూపిస్తారు. వాళ్ళు పాజిటివ్గా చూపించాలనుకుంటే చూపిస్తారు. ఇలా చాలా విషయాల్లో మనం చూసాం. ఇమాన్యుయల్కి గతంలో చాలా అన్యాయం జరిగిందని అప్పుడు చాలా పెద్ద గందరగోళమే జరిగింది. సో కేవలం ఇదంతా స్క్రిప్టెడ్ అని, లేకపోతేనేమో ముందే ప్రీ ప్లాన్డ్ ఉంటుందని చెప్పేసి చాలా మనం చూసాం. ఇప్పుడు ఉప్పల్ బాలు విషయమే కాదు, ఈసారి అగ్ని పరీక్షలు గతంతో పోలిస్తే ఈసారి అగ్ని పరీక్ష మరింత చర్చ జరుగుతుంది. లోపల జడ్జెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, కంటెస్టెంట్స్గా వెళ్దామని చెప్పి వచ్చిన వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ చాలా అవమానకరంగా ఉందంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. అంటే ఎంతో ఆశతో వస్తారు కామనర్స్, లోపలికి వెళ్ళడానికి ఉండే అవకాశం. కామన్ పీపుల్ ఎంతోమంది ట్రై చేస్తారు, ఎంతమందికి ఉండదు? పబ్లిక్లో ఫేమ్ తెచ్చుకోవాలి, పాపులర్ అవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటుంది. అవకాశం దొరికితే వెళ్ళడానికి ట్రై చేస్తారు. తీరా అక్కడి వరకు పిలిచి అలా అవమానించి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇష్టం లేదా? ఓకే,
వద్దని చెప్పండి, లేదు మీరు సెట్ అవ్వాలని చెప్పేయండి సింపుల్గా. అంతే తప్ప నిన్ను పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి? లేకపోతే అక్కడే చాలా ఒక కంటెస్టెంట్ విషయంలో చూసాం, వాళ్ళే ఏదో కామెడీ చేయమంటారు, ఒక రోస్ట్ చేయమని చెప్పారు ఒక అతను చేయడానికి ఏదో ట్రై చేస్తుంటే వాళ్ళు ఇంటరప్ట్ చేసి మళ్ళీ గందరగోళం చేయడం ఇవన్నీ చూస్తున్నాం. సో ఈ అంశానికి సంబంధించి మీరు మాట్లాడాలనుకుంటే, ఎస్పెషల్లీ ఉప్పల్ బాలు అంశం కానీ, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆడిషన్స్ కానీ, వీటి గురించి మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవచ్చు. అసలు బిగ్ బాస్ ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీకేమైనా ఒపీనియన్ ఉందా ఈ విషయంలో? బాలుని లోపలికి పంపించి ఏం మెసేజ్ ఇస్తారు, మీ ఏం మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి అడిగారు. మరి అసలు బిగ్ బాస్ ద్వారా ఏం మెసేజ్ ఇచ్చారు? ఇన్ని సీజన్లు అయినాయి, 10 సీజన్లు, మరి ఏం సాధించారు? సమాజానికి ఏమైనా ఉపయోగపడిందా? చాలా వరకు చీప్ పబ్లిసిటీలు, చీప్ ట్రిక్స్ లోపల మనం ఎన్నో చూసాం. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఒకరితో రిలేషన్ పెట్టుకోవాలి, అక్కడ ఏదో ఫ్లర్ట్ చేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలి. చాలామంది చిన్నపిల్లలు చూడడానికి, అంటే బిలో 18 చూడడానికి, లేదంటే పేరెంట్స్తో కూర్చొని చూడడానికి కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అదేమన్నా సమాజాన్ని ఉద్ధరించడానికి పెట్టిన షోనా? వ్యూవర్స్, మీ ఒపీనియన్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? బాలు విషయంలో జరుగుతున్నటువంటి ఈ రచ్చ, బాలు అంటున్నాడు నన్ను అన్యాయం చేశారు అని చెప్పేసి, నన్ను అవమానించారు అని చెప్పేసి, మీకు అదే అనిపిస్తుందా? జడ్జెస్ వ్యవహరిస్తున్న తీరు మీద మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? మీరు కామెంట్ చేయొచ్చు, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు. ఉప్పల్ బాలు రిలీజ్ చేసినటువంటి మరొక వీడియో కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉప్పల్ బాలు. కాదు నవదీప్, ఇంత అవమానించావు, ఇంట్లో మారడానికి మారని చెప్పారా? ఒక జడ్జిలో ఉన్నప్పుడు ఒక జడ్జిలో మెయింటైన్ చేయడం నేర్చుకో. నిజంగా నా ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేసిన ధన్యవాదాలు. ఇంతమంది ఉంటారు అనుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో నేను కొత్త వాళ్ళని చూశాను ఈరోజు. ఇంతమంది నాకు సపోర్ట్ చేసినప్పుడు అందరికి ప్రతి ఒక్కరు పేరు వద్దాను. కానీ నవదీప్, నిన్ను మాత్రం నేను వదిలిపెట్టే సమస్య లేదు. నన్ను ఎంత అవమానించు. ఒక టాస్క్ ఇవ్వాలి. అందరు టాస్క్లు ఎందుకు ఇచ్చినావు? ఆడు ఇప్పుడు అగ్ని పరీక్షలు అందరు టాస్క్లు ఎందుకు ఇచ్చావు? మీరు చెప్పిన వాళ్ళతో ఎందుకు నాతో ఎందుకు చేయలేదు? అంటే నేను చేయకుంటున్నా అంటే అంటే రేటింగ్ కోసం నన్ను పిలిపించుకుని అవసరం యూజ్ చేసుకుని పంపించారు అంతే. కానీ బిగ్ బాస్కి వెళ్ళడం నీకు ఇష్టం లేదా? నువ్వు కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చావు కదా, నీ బతుకు నువ్వు పుట్టినప్పటి నుంచే హీరో అయినవా? కాలేదు కదా. ప్రతి ఒక్కరు ఎదుగుతారు, తొక్కలని చూడొద్దండి. ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. నాయన కదా, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు అగ్ని పరీక్షకు. వాళ్ళు అనమని ఒక్కరు మాత్రం నేను ఎంత మెచ్చుకున్నా అందరు తెలుసు నా గురించి. సో యాజ్ వీ కెన్ సీ, అందరూ చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే, నువ్వు మాత్రమే పుట్టుకతో హీరో అయ్యావా అంటూ నవదీప్ని క్వశ్చన్ చేస్తున్నాడు బాలు. చాలామందికి టాలెంట్ ఉంది, నా అవసరాన్ని వాడుకొని వాళ్ళు వదిలేశారని చెప్పి చెప్తున్నాడు. మరొక వీడియో కూడా ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈ 2 మందికి ఫ్యాన్స్ ఉన్నారా? మీకు ఫ్యాన్స్